ఏపీ విభజనను ఇండియా పాకిస్తాన్ విభజనతో పోల్చిన బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తీరుపై తెలంగాణలో రాజకీయ దుమారం రేగింది. ఆయన పార్లమెంట్లో మాట్లాడిన మాటలు వైరల్ అయ్యాయి. విభజనపై మాట్లాడిన మాటలను ఖండించడానికి కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు వరుసగా రంగంలోకి దిగారు. తెలంగాణ ఏర్పాటుపై బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వివాదాస్పద కామెంట్స్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును పాకిస్తాన్తో పోల్చారు. బ్రిటిష్ వారి కంటే చెత్తగా ఏపీని విభజించారని ఆరోపించారు. భారత్ నుంచి పాకిస్తాన్ను విడదీసినట్లుగా ఏపీని విభజించారని తెలంగాణపై అక్కసు వెళ్లగక్కారు. గతంలో కూడా బీజేపీ అగ్రనేతలు మోదీ, అమిత్ షా కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మొదటి నుంచి ఇష్టం లేని బీజేపీ నేతలు తరచూ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని తెలంగాణ ఎంపీలు, ఉద్యమకారులు మండిపడ్డారు. Because if you remember the way the Congress party, the UPA, divided the two undivided Andhra Pradesh into AP and Telangana, it was done the partition of AP and Telangana was done in a worse fashion than the British did the partition of India and Pakistan. This is the kind of legacy they have, Adhyakshi. మొదట మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రెస్ మీట్ పెట్టారు. తేజస్వి సూర్యపై విరుచుకుపడ్డారు. ఆయనను వెధవాని కూడా సంబోధించారు. ఆయన అలా మాట్లాడుతుంటే బీజేపీ నేతలు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. తేజస్వి సూర్య పార్లమెంటు సభ్యత్వం రద్దు చేయాలన్నారు. ఇవాళ పార్లమెంటులో జరుగుతున్నటువంటి చర్చా అంశం వేరు, డిలిమిటేషన్, ఉమెన్ రిజర్వేషన్ బిల్లు. ఆ సందర్భంలో తెలివిలేని ఒక వెధవ, మెదడు జ్ఞానం లేక తెలంగాణ విభజనను పాకిస్తాన్ భారత్ విభజనతోటి పోల్చి ఈరోజు ఈ భారతదేశంలో ప్రజాస్వామికంగా రాజ్యాంగ ప్రకారంగా లోక్సభ, రాజ్యసభ పాస్ చేసినటువంటి బిల్లులను పార్లమెంటు వేదికగా అవమానపరుస్తుంటే తెలంగాణ నుంచి ఎంపికైన 8 మంది భారతీయ జనతా పార్టీల ఎంపులు చీము నెత్తురు లేకుండా వాటిని విని ఎంజాయ్ చేసేటువంటి దౌర్భాగ్య పరిస్థితి వింటే తెలంగాణ తల్లి రోధించేటువంటి పరిస్థితి ఉంది. అలా ఏ మాత్రం బాధ్యత ఉన్నా, తెలంగాణ రక్తమున్నా తేజస్వి గారు మాట్లాడినటువంటి మాటలు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కాదు, అమరవీరుల ఆత్మక్షోభని కాదు, అవమానపరచడమే కాదు, ఇలా తెలంగాణ యావత్ ఉద్యమ స్ఫూర్తికి విఘాతం కలిగించే విధంగా మాట్లాడినారు. ఏ రాజ్యాంగంగా ఏర్పడలేదా? ఇంత పెద్ద దీర్ఘకాలిక ప్రజల ఆకాంక్షకు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకొని ఆనాడు భారతీయ జనతా పార్టీ కీర్తిశేషులు సుష్మా స్వరాజ్ గారు రాజ్యాంగ ప్రకారంగా పార్లమెంటులో మద్దతిస్తే ఇవాళ ఈ యొక్క ప్రధానమంత్రి నుంచి మొదలుకొంటే మొన్నవరో తెలుగుదేశం ఆంధ్ర ఎంపీ కూడా పార్లమెంటు గురించి కూడా మాట్లాడుతూ ఉండే, తెలంగాణ విభజన గురించి మాట్లాడుతూ ఉండే. ప్రతి ఒక్కరికి చురుకునైతుంది. బిడ్డ జాగ్రత్త, తెలంగాణ ఉద్యమకారులంతా ఒకవేళ ఎందుకులే విభజన జరిగింది కదా, ఎవరి విభజన దాకానే పోరాటం, విభజన తర్వాత ఎవరి బతుకులు వాళ్ళు బతకాలనుకుంటే జ్ఞానం లేక అజ్ఞానంతో పార్లమెంటరీ వ్యవస్థలో రాజ్యాంగాన్ని అవమానపరిచే విధంగా తేజస్వి మాట్లాడుతున్నటువంటి మాటలు ఈరోజు దేశ ప్రజాస్వామ్యానికి అగౌరవం. ప్రధానమంత్రి గారు కూడా వాటిని వినాలి. కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు రాహుల్ గాంధీ గారు కూడా మెయిల్ చేశాం. అది పార్లమెంట్లో తొలగించేదాకా, ఆ పార్లమెంటు రికార్డుల నుంచి ఆ పదాలు తొలగించేదాకా డిమాండ్ చేయాలని కూడా కోరుతా ఉన్నాం. అలాగే బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలపై బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్ సాక్షిగా 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని అవమానించిన తేజస్వి సూర్య వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. దశాబ్దాల పోరాటం, వేలాది మంది విద్యార్థులు, యువత త్యాగాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణను ఒక విద్వేషపూరిత విభజనతో పోల్చడం అమరుల త్యాగాలను అవమానించడమేనని హరీష్ రావు ధ్వజమెత్తారు. తెలంగాణ ఆవిర్భావం రాజ్యాంగబద్ధంగా జరిగిందని, నేడు ఈ రాష్ట్రం దేశానికే రోల్ మోడల్గా నిలవడాన్ని బీజేపీ తట్టుకోలేకపోతోందని హరీష్ రావు విమర్శించారు.
ఇండియా పాకిస్తాన్ విభజన లాంటిదే తెలంగాణ ఏర్పాటైతే ఆనాడు బీజేపీ పార్లమెంట్లో విభజన బిల్లుకు ఎందుకు మద్దతు తెలిపింది అని ఆయన సూటిగా ప్రశ్నించారు. ప్రధాని మోడీ గతంలో తెలంగాణ ఏర్పాటు ప్రక్రియపై విషం చిమ్మారని, నేడు తేజస్వి సూర్య అదే బాటలో నడుస్తూ తెలంగాణ ప్రజల మనోభావాలను గాయపరుస్తున్నారని మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ అధిష్టానం స్పందించి తన వైఖరిని స్పష్టం చేయాలని, లేదంటే ఇది ఆ పార్టీ అధికారిక ధోరణిగానే భావించాల్సి ఉంటుందని హెచ్చరించారు. పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై భారతీయ జనతా పార్టీ నాయకులు మరోసారి తమ ద్వేషాన్ని వెళ్లగక్కారని, ఆ పార్టీ నేతలకు తెలంగాణ అస్తిత్వంపై గౌరవం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడటాన్ని భారత్ పాకిస్తాన్ విభజనతో పోల్చడం అత్యంత మూర్ఖత్వమని, ఇలాంటి అహంకారపూరిత తెలంగాణ వ్యతిరేక వ్యాఖ్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. బీజేపీ నాయకులు పదే పదే తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని, అమరవీరుల త్యాగాలను అవమానించడం అలవాటుగా మార్చుకున్నారని ఆయన మండిపడ్డారు. స్వయంగా ప్రధానమంత్రి మోడీ నుంచి మొదలుకొని ఈరోజు పార్లమెంట్ సభ్యుడు తేజస్వి సూర్య వరకు ప్రతి ఒక్కరూ తెలంగాణ వ్యతిరేకతను పదే పదే చాటుకుంటున్నారన్నారు. తెలంగాణ ఏర్పాటుపైన విషం కక్కుతూ బీజేపీ చేస్తున్న వ్యాఖ్యలను తెలంగాణ సమాజం గుర్తుపెట్టుకుంటుందన్నారు. తెలంగాణ ఏర్పాటుపై బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలపై జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఫైర్ అయ్యారు. హౌ డేర్ యూ తేజస్వి సూర్య అంటూ ఎక్స్లో ఆమె పోస్ట్ చేశారు. 6 దశాబ్దాల పోరాటాన్ని, వేలాది మంది అమరుల త్యాగాలను అవమానిస్తారా అని మండిపడ్డారు. రాష్ట్రం నుంచి గెలిచిన 8 మంది బీజేపీ ఎంపీలు ఈ విషయంలో ఎందుకు మౌనంగా ఉన్నారు అని ప్రశ్నించారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్ సహా బీజేపీ నేతలంతా స్పందించాలని, లేదంటే తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తేజస్వి సూర్య బీజేపీకి చెందిన ఎంపీ కావడంతో ఆయన మాటల్ని ఎలా సమర్థించుకోవాలో తెలియక బీజేపీ నేతలు తంటాలు పడుతున్నారు. అయితే కాంగ్రెస్ విభజన చేసిన తీరును మాత్రమే తేజస్వి సూర్య ప్రస్తావించారని బీజేపీ నేతలు అంటున్నారు. బీజేపీని కార్నర్ చేయడానికి తేజస్వి సూర్య అవసరమైన కంటెంట్ ఇచ్చారు. కానీ ఇప్పుడు ఆ టాపిక్ పై ప్రజలకు ఆసక్తి ఉందా లేదా అన్నదే కీలకం.